నారా లోకేష్ గారిది యువగళానికి ముందేంటి? యువగళ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఏముందన్న యువగలం అదేమన్నా యువగలం ఏమన్నా పేరుకి యువగలమే తప్ప ఏం ప్రజలేం వచ్చారు అది అటర్ఫ్లాప్ గలమే కదా. ఇచ్చిన హామీలకు విలువ లేదు, నువ్వు చెప్పినటువంటి మాటలకు విలువ లేదు. నీ పార్టీలో మీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవడం తప్పులేదు. ఏ పార్టీ అయినా చేయాలి, మీరు చేయొచ్చు. కానీ కుట్రపూరితంగా ఎదుటి పార్టీలు ఉండకూడదు, వాళ్ళ మనుగడే ఉండకూడదు, కక్షపూరిత విధానంతో ఉండాలి, మంచి లక్షణం కాదు. ఎందుకంటే మీరు చేసేటువంటి ఆలోచనలే, ఈరోజు మీరు చూపించేటువంటి దారులే, మీరు వేసేటువంటి పునాదులే రేపు మీరు, మీ నాయకులు, మీ కార్యకర్తలు దానికి సమాధానం చెప్పుకో. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తే వారసత్వ రాజకీయాలకు సంబంధించి మేము వ్యతిరేకం అని చెప్పి గతంలో నాగబాబు గారు చెప్పారు. ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు గారు ఇస్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి ఎలా స్పందిస్తారు? అదే చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టైల్లో ఉన్నాడే తప్ప ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ కానీ చదివేసి యాక్టింగ్ క్లాప్ అనగానే యాక్టింగ్ చేసి క్లాప్ అనగానే ఇంటికి వెళ్ళిపోయి తర్వాత కొత్త స్క్రిప్ట్ మర్చిపోతారు. అలాగే తప్ప ఈయన రాజకీయ ప్రసంగంలో ఆ రోజు బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన డెసిషన్ మేకర్ కాదు. ఒక మంత్రికి ఉన్న వాల్యూ కూడా ఆయనకు ఉందని ఉప ముఖ్యమంత్రిగా నేను భావించట్లా. 4 శాఖల మంత్రి అండి ఆయన. 4 శాఖలు డిప్యూటీ సీఎం 4 శాఖల మంత్రి. అదేదో సామెత మీ గవర్నమెంట్ లో 4 డిప్యూటీ సీఎం అంతా ఉత్సవ విగ్రహాలు అని చెప్పి చెప్తున్నారు ఈ రోజున. అదేంటన్న వాళ్ళే చెప్పారు కదన్న, డిప్యూటీ సీఎం 4, 5 4 గీసుకోవడానికి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా 4 గీసుకోవడానికి పనికొస్తారా? వారసత్వ రాజకీయం అంటే నాగబాబు గారు ఈరోజు దొడ్డిదారులు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రికి ఇవ్వడం ఇది వారసత్వ రాజకీయం కదా? వారసత్వ రాజకీయాలు వీళ్ళే చెప్పాలి సమాధానం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుడు ఆయన మాట్లాడేటువంటి మాటలు ట్రాన్స్పరెన్సీగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నా. మనం మాట్లాడేటువంటి మాటలకు ఒక నిబద్ధత, నిజాయితీ ఉండాలని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎప్పుడు ఎవరైనా మీరు గమనించారు చరిత్రలో, ఎవరైనా నేనైనా మీరైనా ఇంకొకరైనా నేను ఒక పార్టీ పెడుతున్నాను, నా పార్టీ విధానాలు ఇవి, నా సిద్ధాంతాలు ఇవి, నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తానని చెప్పేటువంటి పార్టీలు చూసాం, అధికారంలోకి వచ్చిన చూసాం. కానీ దేశ చరిత్రలోకి ఒక పార్టీ పెట్టి పక్క పార్టీ నాయకుడు అధికారంలోకి రావాలి, ఆ నాయకుడు అనుభవం మనకు కావాలి, ఆ నాయకుడు అధికారంలోకి రావడానికి మనం మద్దతు ఇద్దామని చెప్పి చేతగాని దద్దమ్మ ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. అంటే రాజకీయంగా నేను రాజకీయ అనుభవం నేర్చుకుంటే తప్పేం ఉంది దానిలో? అనుభవం ఏంటన్నా? తెలియదని తెలుసుకోవడం తప్పేం కాదు కదా. అంటే మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్పారంటే 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్తున్నారు. మేము కూడా పార్టీ పెట్టి 15 ఏళ్ళు అంటే రాజకీయ అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. 10 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి హామీ ఇచ్చారు ఆయన. ఉంటది కాదు, ఇంకో 15 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. నా జీవితంలో ఎప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగానే ఉంటాను, నేను ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఎప్పుడు వాళ్ళ జెండాను మా కార్యకర్త భుజాన మోపిస్తాను, వాళ్ళ వీపులు పగల కొట్టిస్తాను, కూలీకి మోపిస్తానే అంటున్నారే కానీ వాళ్ళకు ఎజెండా లేదు. పక్క పార్టీని అధికారంలో తీసుకురావడానికి పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ మాట్లాడేది విలువలు విశ్వాసం ఆ పార్టీ అధినేతకు ఉన్నాయా? ఇంజనీర్ గారు, మీ రాజకీయ నేపథ్యం ఏంటి అసలు? మీకు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏంటి అసలు? మీ కుటుంబ సభ్యుల నేపథ్యం ఏంటి? అలా మీకు తెలిసిందే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రైతు వారి కుటుంబం నుండి వచ్చి విజయవాడకు వచ్చి నా చిన్నప్పుడే సెటిల్ అవ్వడం జరిగింది. సొంతూరు మాది ప్రకాశం జిల్లా మార్కాపురం పక్కన ఖమ్మంపాడు అని మా అమ్మగారు ఉంది. నా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇంజనీరింగ్ బీటెక్ మెకానికల్ చదివాను. నేను మా సిస్టర్, అంటే మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 పిల్లలు, బాబు ఓ పాప. నేను పాప ఏమో ఫస్ట్ క్లాస్ చదువుతుంది, బాబు ఏమో ఇప్పుడే ప్రీ కేజీ మాటలు వస్తున్నాయి. నేను ఇంజనీరింగ్ చదివే రోజుల నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన నాయకత్వం మీద ఇంట్రెస్ట్తో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే మీకు తెలియదు, మీరు ఫస్ట్ నుండి మీడియా నన్ను దగ్గరగా చూస్తున్నారు. ఆ రోజు విద్యార్థి నాయకుడిగా మొదలైనటువంటి నా రాజకీయ జీవితం విజయవాడ స్టూడెంట్ యూనియన్ సిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేను అక్కడ నుండి ఈరోజు వైసీపీ సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా వచ్చానంటే అది ముమ్మాటికి మా నాయకుడి పట్ల నాకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసమే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. ఈ గతంలో ఈ పదవిని పెద్దవాళ్ళు చేసినటువంటి పరిస్థితి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి అబ్బాయి, భార్గవ్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చేశారు. అటువంటి పదవిలో కూడా ఒక సామాన్య నేపథ్యం, ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి నాకు ఇచ్చినప్పుడే నాయకుడు మీద మేము పెట్టుకున్నటువంటి నమ్మకం, ఆయన నా మీద పెట్టినటువంటి గౌరవం ఎల్లవేళ నేను జీవితాంతం ఆయన రుణపడి ఉంటాను. అంటే పార్టీకి సంబంధించినట్టు మీరు రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎవరు ఇన్స్పైర్ వచ్చారు? మీరు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో మేము చదువుకునేటప్పుడు కూడా అందరు ఇంజనీరింగ్ చదువుకున్న ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారు. ఇంజనీరింగ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా చదువుతుందంటే అది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ. ఆయన పుణ్యమే. ఆ రోజు నేను చదువుకున్న కూడా ఆయన పుణ్యమే. ఆలోచన ఫీజు రీఎంబర్స్మెంట్తో చదువుకున్న ఆ రోజుల్లో ఆ ప్రేమతో అభిమానంతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించాం. ఆ నాయకుడిని చూసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా చూసిన ఏ నాయకుడు ఇంకో నాయకుడిని ప్రేమించడు. జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటి కలిసినప్పుడు మీరు ఆయనతో ఏం మాట్లాడారు? ఎలా అనిపించింది ఆ టైంలో మీకు?
ఆ రోజు నేను స్టూడెంట్ యూనియన్గా ఉన్నప్పుడు చిన్న ఒక ఇంజనీరింగ్ చదువుకునే కుర్రోడిని ఆ రోజు మా నాయకుడి దగ్గరగా తీసుకున్నప్పుడు నీ పేరేంటబ్బా అంటే నా పేరు అంజిరెడ్డి అన్న అంటే ఓకే వెరీ గుడ్ ఏం చదువుతున్నావు అంటే ఇంజనీరింగ్ చదువుతున్నాడు వెరీ గుడ్ బాగా చదువు మంచి ఏంటి నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చి మీరంటే అభిమానం అన్న ముందు చదువుకో తర్వాత రాజకీయాలు ఆ మాటతోనే రాజకీయ ప్రస్థానం ఎక్కడ దాకా వచ్చింది. ఆయన జెండా పట్టుకొని వెనకాల ఏదో కార్యకర్తగా మొదలైన రాజకీయ జీవితం ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంది. భవిష్యత్తులో ఆయన ప్రోద్బలంతో ఎక్కడికైనా వెళ్తా అన్న నమ్మకం అయితే నాకుంది. మా నాయకుడు భరోసా నాకైతే నమ్మకం ఉంది. వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తల్ని గాలి కొదిలేశారని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. వాస్తవం అంటారా? ఎవరు చెప్పారన్న ఈరోజు వందల సంఖ్యలో అక్రమ కేసులు రాయలసీమ లాంటి ప్రాంతంలో దుర్మార్గంగా వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయేది. ఏ విధంగా మర్డర్లు కేసులు కనీసం కేసులు కూడా పెడితే తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళందరికీ భరోసాగా సోషల్ మీడియా కార్యకర్తల మీద వందల కేసులు పెడితే మా క్యాంప్ ఆఫీసులో ఏదైతే కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టి సోషల్ మీడియా లీగల్ రెండు ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టి సాక్షాత్తుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాంప్లెట్ పట్టుకొని ఈ 3 నెంబర్లు ఆ 3వ నెంబర్లో నాది ఫస్ట్ది లీగల్ ఈ 3 నెంబర్లు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటారు. ఎటువంటి ఆపద వచ్చినా అక్రమ కేసులు బనాయించబడి ఎటువంటి ఇబ్బందిని ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంటారని చెప్పి అంటే మీరు పోస్టులు పెట్టారని వ్యక్తిగత హననం చేశారని మేము కాపాడుతూ ఉంటారు ఏంటి? వ్యక్తిగత హనం చేసాం. ఇబ్బంది కలిగిన మీరు అన్నారు కార్యకర్తలు మీరు ఏం అండగా ఉన్నారంటే మేము చెప్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మేము అండగా ఉన్నామని చెప్పే ఉద్దేశంతో ఇంటెన్షనే తప్ప మాది కాదు.